గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం వజ్రకోటం రోడ్డులో రైతుకు చెందిన ప్రభుత్వ సబ్సిడీ గోడౌన్ వద్ద గురువారం రాత్రి చోరీ జరిగింది. చెందుర్తికి చెందిన రైతు వాసా భీమరాజు తన పొలంలో గల 124 సర్వే నెంబర్ పరిధిలోని గోడౌన్ వద్ద ఉన్న ఏసీ యూనిట్లను కొందరు దొంగలు విప్పదీస్తుండగా గమనించారు. వెంటనే వారిని వెంబడించడంతో దొంగలు తమ బైక్ను అక్కడే వదిలి పారిపోయారు. రైతు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో చోరీలు పెరిగిపోతున్నాయని, దొంగలను త్వరగా పట్టుకుని తమకు న్యాయం చేయాలని భీమరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొన్న రాత్రా సార్ గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం నాకు 124 సర్వే నెంబర్లో రావణపాలెం అనే పొలంలో రావణపాలెం ఏరియాలో నాకు పొలం కలదు. దాని నిమిత్తం గవర్నమెంట్ వారు సబ్సిడీ వలన నాకు ఒక గొడవన్స్ ఇచ్చి ఉన్నారు. నా పేరు వాసా భీమరాజు, నా తండ్రి సూరన్న. దాని నిమిత్తము గత 11/8 ఒక ఏసీ దొంగతనం చేసిన వెంటనే నేను కాచుకుంటున్నాను. తర్వాత ఈ 12వ నెల ఈ లక్షవారం నేను అన్నం తిని పొలంలోకి రాకపోతే ఏసీని ఇప్పించున్నారు. పానీకులు ఎమ్మడి కొడుకులన్నా నేను కూడా ఎంటబడినా పారిపోయారు. బండి అక్కడ ఒకటి ఉంచేసారు. ఆ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాం. పోలీసు వారు కూడా వెంటనే ఫోన్ చేయగానే వచ్చి స్పందించి ఆ దొంగలను పట్టుకుని నిమిత్తం ట్రై చేస్తూ ఉన్నారు. దొంగలను పట్టుకుని మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పించినట్లుగా మాకు సహకారం ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. ఈ ఫ్యాక్టరీలు ఉన్న సమయంలోని ఏరియాలోను, ఈ కోలిస్ట్ ఏరియాలోను కూడా దొంగలను పట్టుకుని తగిన చర్య తీసుకుని మాకు సహకారం ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. పోలీసు వారిని ఇప్పించి